దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, సమయంలో దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవాన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ, ఆరాధించబడుతూ, కీర్తించబడుతూ, స్తుతించబడుచున్న ఓ మా తండ్రి, నీకు వందనాలు. నీదైన దాసుడైన నేను ప్రభా నీ లేఖనమును చేత పట్టుకుని నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట చేరి ఉన్నాను. చేరు నన్ను నా తలంపులు మరుగు చేసి నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలకు ఈ కడవరి దినాల్లో ఏ మాటలు అవసరమో అట్టి మాటలు వారికి అందించి వారిని బలపరిచి నిరాకడకు సిద్ధపరచమని క్రీస్తు దివ్యమైన నామమును అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడ వరకు సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8 వచనాల వరకు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. కానీ 9వ వచనం 9వ వచనం నుండి మనం చదువుతుండగా దేవుడు తన ప్రణాళికను ప్రజలకు ఏ రకంగా చూపించబోతున్నాడు అనే విషయాలు మనం తెలుసుకునిచుండగా, దేవుడు తన ప్రణాళికను ఆత్మరూపముగా, ఆత్మ తలంపులు కలిగి దేవుడు అనేక రీతిలుగా అందిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మాట్లాడుచున్న మాటలు చూస్తే మీరు అన్ని విషయములందు విధేయతలై ఉన్నారేమో అని మీ యోగ్యతకి తెలుసుకున్నటకే కదా పూర్వము రాసితిని. అంటే మనము తెలుసుకోవాల్సిన విషయాలు, తెలుసుకుని లోపరుచుకునే విషయాలు చాలా లోకములో ఉన్నాయి. పర సంబంధం ఉన్న లోకములో కూడా, లోకములో ఈ లోక ప్రయాణమును సరిచేసుకునే విషయాలు లోకములో చాలా ఉన్నాయి. పరలోక ప్రయాణమును కొరకు ఏర్పరచుకుని సరిచేసుకునే విధములు బైబిల్ గ్రంథములు చాలా రకాలుగా దేవుడు రచించాడు. ఇవాళ ఏంటంటే అంశం అనుసరించుట. మనం అనుసరిద్దాం. ఎవరిని? దేవుని అనుసరించాలి. దేవుడు మనం అనుసరిస్తున్నాడు. రాత్రి వెంబడించుట అన్నాను, ఈరోజు అనుసరించుట. అంటే దేవుడు ఎందుకు మనల్ని అనుసరిస్తున్నాడు అంటే, తన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాగెళ్తున్నారు అని ఒక కంప్లైంట్ ఎవరైనా టీచర్లో, బయటి వారు ఎవరైనా ఒక పిల్లవాడు, మీ పిల్లవాడు పలానా చోట కనపడి నిజమా కాదా తెలుసుకో, ఏం చేస్తున్నాడో చూసుకుంటున్నావా అని ఎవరైనా చిన్న ఇంటిమేషన్ ఇస్తే వెంటనే తండ్రి గారు ఎన్ని పనులున్న మానుకుని ఏం చేస్తారు, కుమారుడి మీద దిష్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. తల్లిదండ్రి యొక్క విధానం అది. అయితే ఈరోజు దేవదేవుడు రూపాన్నిచ్చాడు, ప్రాణమునిచ్చాడు, శక్తినిచ్చాడు, బలాన్నిచ్చాడు, అన్ని రకాల అమర్చిన దేవుడు మరి మనను కనిపెట్టడంలో లేదా మనల్ని అనుసరించడంలో ఏది అతిశయపడక్కల. అనుసరించడం అంటే దేవుడు మానవుడిని అనుసరిస్తున్నాడంటే ఎంతో అదృష్టం అండి, చాలా అదృష్టం. ఎటువంటి అదృష్టం అంటే, పౌలు గారు అంటున్నాడు, ఇదిగో దేవుని యందు విశ్వాసమును నమ్మకను మీరు కోల్పోకుండా ఉండటానికి మిమ్మల్ని అనుసరిస్తూ మీకు ఈ ఉత్తరం రాస్తున్నానన్నాడు. అంటే అనుసరించడం ఏంటంటే, ఎక్కడో ఉన్నాడు, నన్ను ఎలాగ అనుసరిస్తాడు. కానీ ప్రార్థన రూపం. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని అనుసరిస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని గమనిస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబం యొక్క బిడ్డలుడు నువ్వే అంశమైతే, ఏ రోజైతే నువ్వెత్తి ప్రార్థన చేస్తున్నావో ఖచ్చితంగా దేవుడు నిన్ను అనుసరిస్తాడు. ఆయన ప్రార్థన నిన్ను అనుసరిస్తుంది. నీ ప్రార్థన, నీ తల్లిదండ్రుల ప్రార్థన తన పిల్లలైన వారి కొరకు చేస్తే ఆ ప్రార్థన నిన్ను అనుసరిస్తుంది అనేది దేవుడు లోకములో కనపరుస్తున్న పౌలు గారు చెప్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 10వ వచనంలో, మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుచున్నారో
నేనే వారిని క్షమించుచున్నాను. ఎప్పుడు అవతల వాడిని మనం అనుసరిస్తున్నామో గుణగణాలు మనకు తెలుస్తాయి. అయ్యో పొరపాటు పడ్డానే, తక్కువ అంచనేసనితం, అయ్యో అలాంటి వాడు కాదే, అయ్యో ఎందుకు ఇతని మీద నేను నిఘా పెట్టాను అని దేవుడు చాలు ఇంక ఇతని మీద నిఘా వద్దు, మీరు వచ్చేయండి, అతను నన్ను దాటి వెళ్ళిపోడు అని నరుడి మీద నిఘా పెట్టిన దేవుడు, విశ్వాసముతో దేవుడు ఒక నరుడి మీద నమ్మకం పెట్టుకున్న దేవుడు. మరి దేవుడు ఆ నరుడు ఎవరంటే యోబు గారు. సాతానుతో యాజ్యమాడుతున్నాడు యోబు విషయంలో. ఇదిగో నా యొక్క కుమారుడు, నా భక్తుడు, లేదా నా యొక్క ప్రవక్త, నా యొక్క విశ్వాసి యోబు అనే వ్యక్తి ఉన్నాడు, నీకు తెలుసా, నువ్వు గమనించావు అతని విషయంలో? అవును గమనించాను. నీ ఆధారం ఉంది కాబట్టి, నీ బలం ఉంది కాబట్టి, నీ శక్తి ఉంది కాబట్టి అతను అంత గొప్పవాడయ్యాడు. ఒక్కసారి నీవు మొత్తు, ఎందుకు నేను మొత్తం, నీ దగ్గరే ఉంది కదా, నువ్వే మొత్తు అని సాతానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సాతానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏమన్నాడు? తన ఆస్తినంతటిని మొత్తుకో, తనను మాత్రం జోలికి వెళ్ళ. మళ్ళీ రెండోసారి ఇచ్చాడు. రెండోసారి ఎలా నీవిచ్చిన మరి శరీర బలం ఉంది కాబట్టి అతను ఎన్ని రకాలుగా నేను స్తుతిస్తాడు, కానీ ఆత్మ జోలికి వెళ్ళకో, శరీరం ఏమని చేయాలి. రెండు రకాలకు కూడా సాతానుగాడు అపజయం. ఎందుకంటే దేవుడు అనుసరిస్తున్నాడని బాధపడిన వాడు దాన్ని గ్రహించగలుగుంటే సాతానేంటి, సాతాను 10 కాదు 100 రెట్లు 1000 రెట్లు దండెత్తొచ్చినా ఏమి చేయలేడు. తల వెంట్రుక కూడా దేవుడు నేలను రాలనివ్వడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించడం దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు, దేని కొరకై మాట్లాడుతున్నాడు, దేని నిమిత్తం మాట్లాడబోతున్నాడు, దేని నిమిత్తము నీకు దేవుని ఆదరణ కలుగుతున్నది, దేని నిమిత్తము దేవుడు నీకు ఆత్మ తలంపులు ఇస్తున్నాడు. ఒకసారి గమనించండి. ఇక్కడ అంటున్నాడు ఏమని అంటే, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సమూహముగా క్షమించి ఉన్నాను. అంటే నా అంతా నేను క్షమించను, క్రీస్తు అనుభూతితో లేదా అనుమతితో నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఇప్పుడు వరకు నేను గర్తించాను, ఇప్పుడు నేను గర్తించడానికి మీకు మంచిదే. సాతానుకు చేతుకు చిక్కకుండా దేవుని యొక్క అధికారంతో మీకు కంచి వేశారు. ఇప్పుడు దేవుడే స్వయముగా అధికారం మీ చుట్టూ కంచి వేయబోతున్నాడని చెప్తున్నాడు. అంటే ఇలా సాతాను చేతిలో మానవుడు ఎంతగా నలిగిపోతున్నాడో యోబు గారి క్షమించండి అపోస్తలుడైన పౌలు గారి గ్రహించి దేవునికి మొరపెడతాడు. ఎందుకని ఇక్కడ అంటున్నాడు చూసారా, సాతాను తంత్రములు మన వారు గాగు, అంటే ఎరగకుండా మనం తెలియకుండా మనం లేవు. సాతాను యొక్క తంత్రములు మనకు తెలుసు, అయినా కూడా మనం తెలియనట్టుగా ఉంటున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు సువార్తను ప్రకటించుటకు నేను ద్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రార్థించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియకు బయలుదేరితిని. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు ఆనియందు మమ్మలను ఎల్లప్పుడూ విజయోత్సవముగా ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు. అంటే నీవు ఎవరిని అనుసరిస్తున్నావు? దేవుడిని అనుసరిస్తున్నావు. దేవుడు నిన్ను అనుసరిస్తే నీలో సువాసన వస్తుంది. చెంటి కంపెనీ కూడా చేసేవాడి చెంటు కొట్టుకక్కర్లేదండి. అక్కడ పని చేస్తే అక్కడ ఆటోమేటిక్ గా తన సెంటుకు తన దేహానికి ఆవిరి ఆటోమేటిక్ గా శరీరాన్ని గాలి గాని అది ఆటోమేటిక్ గా శరీరాన్ని అతుక్కుపోతుంది. అలాగనే నువ్వు దేవుడిని అనుసరించినప్పుడు నిన్ను అనుసరిస్తున్నాడు ఆయన. అప్పుడు నీ శరీరము నీ ప్రార్థన నీ విజ్ఞాపన సువాసన కలుగుతుంది. మనకి ఎక్కువగా మరి చూడండి తలకర టైంలో అప్పుడప్పుడు మరి మొగల పొత్తులు గాని తన సంపన్నగ పువ్వులు గాని సువాసన వస్తాయి. ఎందుకంటే అది తన చెట్టు నుంచి రాలిపోయే సమయంలో అది ముగ్గుతూ నేను నిన్ను విడిచిపెడతాను, ఇదిగో నీ శక్తితో నేను సువాసన జల్లుతున్నాను అని
ఆ సువాసనకు సర్పములు అనేకమైన దారంటే వెళ్ళేవారు ఎంతో సువాసన, అబ్బా ఇక్కడ సంపంగి పువ్వు మరి విడిచింది అందుకే దాని సువాసన వస్తుంది అంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఎలా మరి చాలా పువ్వులలో నుండి సువాసన ఆ సువాసన ద్వారా ఆ పువ్వుల్లోనున్న మరి ఆ సువాసన నీటి ద్వారా తీసి నీటిలో కలిపి దాన్ని ఉడకబెట్టి దాంట్లో సువాసన అనే అత్తరును తీస్తున్నారు నీటి ద్వారా. అందుకే పన్నీరు అంటాం. ఆ పన్నీరు పువ్వుల ద్వారా వచ్చినదే. పువ్వులు మరి వేడి చేసి దాంట్లో ఉన్న ఆ యొక్క తేమను నీటి ద్వారా బయటికి తీస్తూ ఉంటారు. కనుక ఈ రోజు దేవుడిని వెంబడిస్తున్న నేను వెంబడించున్న దేవుడు సువాసన కలిగి ఉన్నాడు. ఆ సువాసన నీలో ఉందా? వెంబడిస్తున్నాను నాకెందుకు లేదండి అని నీ సువాసన ఎలా చూపించాలి? నీ నడకలో, నీ పడకలో, నీ ప్రార్థనలో, నీ క్రియలలో సువాసన కనపడాలి. సెంటు కొట్టుకుంటున్నాను కదా, బాగుంది బ్రదర్, ఎక్కడ కొట్టుకోవచ్చు అని అనడం కాదు. ఒరిజినల్ సువాసన నీలోకి బయటికి రాదు. అది నిజమైన సువార్త. ఇక్కడ అంటున్నాడు ప్రభు ఏమని, రక్షింపబడిన పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువార్తనే అంటే ఇక్కడ ఏమన్నాడు, నశించుచున్న వారికి రక్షించబడుతున్న వారికి దేవుని కుమారులై క్రీస్తు సువార్తలకై అంటే క్రీస్తు సువాసన వలె మేము ఉన్నాము. దేవుని యొక్క దాసులుగాను క్రీస్తు యొక్క ప్రతినిధులుగాను మేము ఆయన సువాసనను కలిగి ఉన్నాము అంటండి. నిజమే. దేవుని వెంబడిస్తున్నావా? ఆయన నిన్ను వెంబడిస్తున్నాడా? లేక ఆయనను అనుసరిస్తున్నావా? నీవు ఆయన అనుసరిస్తున్నావేమో. నిన్ను ఆయన కూడా అనుసరిస్తున్నాడు తెలియకుండా, నీకు తెలియదు. కానీ నువ్వు ఆయన అనుసరించకపోయినా నిన్ను అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవదూతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, దేవదేవుడు ఉన్నాడు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, వీరందరూ కూడా నిన్ను అనుసరించేవారు. ఏదో సమయంలో ఎలాగున్నావు, నీ ప్రార్థన విజ్ఞాపన పరలోకంలో చేరితే వారితో పాటు వారు నీ వద్దకు వచ్చి నేను అనుసరించి నువ్వు చేసే క్రియలు, నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన గమనిస్తూ ఉంటారు. ఆ సంగతి తెలుసా? తెలుసుంటే ఎలాగుండాలి? ఇదిగోండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మరలా చదువుతున్నాను ఆ మాటని. ఏమంటున్నాడు, మీ పట్లను నశించుచున్న వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువార్త అయి ఉన్నాము. అంటే క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించుచున్న వారికి మరణమును అంటే నశించుచున్న వారిని మరణముకు వాసనగాను, రక్షింపవాడికి జీవవాసనగాను, నశించిపోయిన వారికి నశించిపోయిన వాసనగాను, రక్షించబడుతున్న వారికి జీవమైన వాసనముగాను మేము ఉన్నాము అంటే వాక్యము ద్వారా వాసన కలిగి ఉన్నాము అంటున్నాడు. నిజమే, మనం అటువంటి వాసన కలిగి ఉండాలి. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాలకవ సరిపెట్టే వారుమును దేవుని వలన నియమింపబడిన వారుమై దేవుని వలన నియమించబడిన వారి వలె ఉండి క్రీస్తు వలన దేవుని ఎదుట బోధించుచున్నాము. చూసారా, దేవుని ఎదుట బోధించుచున్నాము. నిజమే, క్రీస్తు సువాసన. క్రీస్తును వెంబడిస్తేనే తప్ప, అనుసరిస్తేనే తప్ప నీవేంది క్రీస్తు సువాసన కలగలేము. క్రీస్తు సువాసన మనకి రావాలంటే ఏం చేయాలి? ఏమండి, మనము చెట్టు కొట్టుకుంటూ సువాసన వస్తుంది, బురదలో దిగితే బురదాసన వస్తుంది. ఏదైతే మనం వెంబడిస్తున్నామో, దేన్నైతే అనుసరిస్తున్నామో అదే సువాసన వస్తుంది మనకి. అవునండి. ఏమండి, మనం రోజు ఒకటే తింటాం అనుకోండి, మన దేహం అంతా, మన శరీరంలో చెమట కంపు కూడా అదే వస్తుంది. తెలుసా? అవును, మనం ఏ ఆహారం అయితే తింటున్నామో కంటిన్యూగా అదే శరీరంలోంచి ఆ తేమ బయటకు వస్తుంది. దాని ప్రభావం శరీరం చెమట రూపంలో చూపిస్తుంది. అలాగే దేనిని వెంబడిస్తున్నావో, దేనిని అనుసరిస్తున్నావో అదే నీలో రూపము దాల్చుకుంటుంది. సువాసన అవసరాన్ని బట్టి వెదజల్లుతుంది. కానీ దేవుని ఆత్మ నిన్ను అనుసరిస్తే నీలో వచ్చి నువ్వు ఇష్టమో నా ఇష్టక లేకపోతే నీ ద్వారా సువాసన జల్లాలంటే ఖచ్చితంగా దేవుడు వెదజల్లుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయం దేవుని యొక్క సువాసనకు ఎంతమంది లోబడుతున్నారు? ఎంతమంది లోబడి జీవిస్తున్నారు?
ఎంతమంది దేవునికి లోబడి నడుస్తున్నారు, ఎంతమంది దేవునికి లోబడి ఆత్మ సంబంధులుగా నడుచుకుంటున్నారు. నా ప్రియ దేవుని సహోదరులారా, స్నేహితులారా, దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు విషయం మర్చిపోదు. ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ ఉద్దేశాలు కలిగి నువ్వు గ్రహించుంటే ఆ గ్రహింపు ఎంతవరకు వస్తుందా అనేది నువ్వు గ్రహించున్నావా? ఎంతవరకు దేవుని ఆదరణ దొరుకుతుందో నువ్వు గ్రహించి ఉన్నావా? ఎంతవరకు దేవునికి ప్రేమ, ఆత్మీయత, సంతోషము, సమాధానం నీకు కలుగుతుందో నువ్వు గ్రహించి ఉన్నావా? ఉంటే ఎలాగున్నావు? ఆయన సువాసన నీలో వెదజల్లుతున్నావా? నీలో నీకైనా వినపడతా, నీకైనా వాసన తెలుస్తుందా? ఎలాగ నాకు తెలియట్లేదండి, కరోనా వచ్చిన కాంచి సువాసనలు ఏంటో నాకు అర్థం కావట్లేదండి, నా నరాలు చచ్చుపడుకొని అంటే దేవుని సన్నిధిలో నిజమైన సువాసన మరి నీకు అంతరేతలాగా కనపడే సువాసన ఆత్మ ద్వారా తెలుసుకునే సువాసన వేరు. శరీర సంబంధంగా ముక్కు ద్వారా తెలిసిన సువాసన వేరు. కానీ ఆత్మ సంబంధమైన సువాసన నువ్వు కలిగి ఉంటే అది నీ శరీరంలోని అనేక రీతిలుగా కనపడుతూనే ఉంటుంది. జాగ్రత్త కలిగి దేవునిని అనుసరించు, దేనిని వెంబడించు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఎందుకంటే శరీరము ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడు, 2 రాత్రుల నుంచి చాలా శరీరము చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఉత్తుప్పున టాబ్లెట్ వేసుకోకుండా ఎంతసేపు బాధ పెడతాదో చూద్దామని 2 రోజులు అలాగే నేను సాధించగలుగుతున్నా, ప్రార్థనే చేయలేకపోతున్నా ఉదయకాలం. ఎందుకంటే సాతానుగా లెగకుండా నా దేహంలో ఎముకలను ఇరుచుచున్నాడు, ఇరిచేస్తున్నాడు. ఎంత తెలుసా? రోట్లో పెడితే సౌండ్ వస్తా చూసారా, టక్ టక్ టక్, నా దేహం ఎముకలు అలాగొస్తున్నాయి. అయినా కూడా దేవుడిని ప్రార్థించటం ఆపలేని, ఒక్కొక్కసారి లెగలేని పరిస్థితులు, మంచం మీద అలాగే పండుకున్న బెడ్ మీద దేవుడిని స్తుతించే పరిస్థితి. చిన్నవాయుడుగా సాతాను శోధన వయసుతో సంబంధం లేదండి. ఏ రకంగా అయినా నిన్ను శోధించగలడు వాడు, వయసుతో సంబంధం లేదు. బలవంతుడు కదా, శోధన వస్తేనే దేవుడు సాతానుని మనం జయిస్తాం. శోధన రాలేదనుకోండి ఎప్పుడో ఒకసారి కుప్పకూలిపోతాం. శోధన రావాలి, శోధన వస్తేనే మన బలం ఏంటో సాతాను బలం ఏంటో మనకు తెలుస్తుంది. మన సువాసన వెదజల్లుతున్నాము లేదో అప్పుడు తెలుస్తుంది. శోధన రాకుండా ఉంటేనే మనం నిజమైన సువాసన జల్లేవారు. నిజమైన ఒరిజినల్ సెంట్ అత్తర్ అంటారు. అది గుడ్డకు పూసుకున్న తర్వాత ఎండిపోయి ఉతికినా కానీ 2-3 సాక్రాలు వేసిన ఆ సువాసన పోదు. అలాంటి విలువైన అత్తర సువాసన, దేవుని యొక్క మా పరలోకమైన మహిమ గల సువాసన వెదజలటకు నిన్ను నన్ను దేవుడు నియమించుకున్నాడు. ఓ కుమార్తె, ఓ కుమారుడా, దేవుడి నియమములో నువ్వు ఉన్నావు, నీ పేరు ఉంది, నీ ఇంటి పేరు, నీ వంశావళి పేరు కూడా దేవుని యొక్క మరి సువాసన నియమములో నీవు, నీ కుటుంబం కూడా ఉంది. నా వల్ల కాలేదు, నా పిల్లలేమో వాళ్ళు కూడా నీ బిడ్డలకు కూడా ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా దేవుని యొక్క ఏమండి నియమములో నీ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని సువాసన వెదజల్లాలి. వారు కూడా దేవుని యొక్క సువాసన అలంకరించుకోవాలి. అలంకరించుకుని సువాసన వెదజల్లే వారిగా మనం ఉండటకును పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపను మనకు అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. రక్షణకర్తమైన దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ ఆలోచన, నీ క్రియలు మాకు నాకు అందించి, నీ రక్షణ ఆదరణ, నీ రక్షణ కృపను మేలుకరముగా, దీవునికరముగా, ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించండి. ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మా పని పాటల్లో, మా ప్రయాణంలో, మా ఆలోచనలు తోడుగా ఉండి బలపరచున్న దేవాని స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా మీ సన్నిధి మాకు నాకు తోడుగా ఉంచి, మా బిడ్డలకు, మా దేశ ప్రజలకు, మా దేశ నాయకులు, మా దేశ పెద్దలకు, ప్రపంచ నాయకులకు, ప్రపంచ పెద్దలకు, ప్రపంచంలో ఉన్న మా సహోదరులు, మా స్నేహితులు, మా బంధుమిత్రులు 150 కోట్ల ప్రజలు మా సహోదరులే. అందరికీ నీ ఆత్మ నడిపింపు. గ్రామాల్లో ఉన్నవారు, పట్టణంలో ఉన్నవారు, పల్లెల్లో ఉన్నవారు, నైనా మరి దేశాల్లో ఉన్నవారు, సిటీలో ఉన్నవారు, ఆయా మరి నాన్న పట్టణంలో జీవిస్తున్న ప్రతి వారికి నీ ఆత్మ నడిపింపు దయచేయండి. నీ సువాసన, నీ మహిమను పొందుకునే భాగ్యం అందించమని మా ప్రభును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరను, భూమి యందు నెరవేరను గాక. మానవుడు మాకు దయచేయండి. మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు.
శోధనగా కింద తప్పించు రాజ్యం శక్తి మహిమా నిరంతర దేవుడు అవుతండి. ఆమేన్. యేసురత్నమే జయం అపాదికం ప్రవేశరత్నమే జయం అపాదికం ప్రభు సంపూర్ణ విజయం అపాదికంతక నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.